తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి మోహన్ రెడ్డి, అన్నూరు మునిరత్నమాచార్యులు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి తదితర కళాకారులు పాల్గొన్నారు. ఒక కీర్తన వల్ల మనకు ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా ఈ భజన కీర్తనలు తెలుసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఈ భజన బృందంలో పాల్గొనవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. ఈ బృందాన్ని ముందుకు నడిపిస్తున్న మన గుండాల గోపినాథన్ గారు, ఆయన ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇక్కడ భజన బృందం జరుగుతుంది. కావున ಎಲ್ಲರೂ భక్తులందరూ ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఈ బృందంలో పాల్గొంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకు ఉండేటువంటి బీపీ, షుగర్లన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. దీనివల్ల వాళ్ళ పాప ఏమైనా ఉన్నా కూడా మనస్తాపం ఉన్నా కూడా చాలా మనసు ఉల్లాసం కలుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం పురాతనం నుంచి జరుగుతున్నది. మధ్యలో కొంతకాలం ఈ కరోనా కారణంగా అంతరించిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని మా భక్త మండలి తలంచి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఎంతోమంది భక్తులు ఒక 15-20 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 100 మంది దాకా భక్తులు వస్తున్నారంటే దైవభక్తులు అందరూ పాల్గొని దైవ కృపకు అందరూ పాత్రలు కాగలరని వారి మనములను తలంచిన కష్టములు సుఖములు అన్నీ దేవునికి విన్నవించి ఎంతో పుణ్యక్షేత్ర కార్యక్రమంలో పాల్గొనాలని మా భజన మండలి తరఫున మరియు రాయలసీమ రంగస్థల కళాకారులచే ఈ కార్యక్రమం ఎంతో ముందుకు తీసుకువెళ్లాలని మేము కోరి ప్రార్థిస్తున్నాము. ప్రతి శనివారం 4:50 నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క నగర సంకీర్తన పురాతనం నుంచి భక్తి శ్రద్ధలతో నీరాంజనంతో వెదజల్లుతున్నది. దైవం మన కాడ భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భజన ఉంటుంది, భజన ఉన్న చోట జనం ఉంటారు. ప్రతి ఒక్కరూ పలు కష్టాలు, పలు సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ యొక్క నగర సంకీర్తన కదా కేవలం 1 గంట మీ యొక్క కష్టాల స్వామికి ఆయన విన్నపించుకొని మీ కష్టాలు చెల్లుకోవాలని కోరుకుంటూ